కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో వరుసగా కురుస్తున్న వర్షాలకు జగద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి వారి నివాస గృహం కూలింది. బ్రహ్మంగారి నివాస గృహం కూలిపోవడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మంగారి నివాస గృహాన్ని కాపాడాల్సిన అధికారులు అలసత్వం వహించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీఠాధిపతి కోసం పోటీ పడుతున్న వారసులు ఆయన నివాస గృహాన్ని కాపాడుకోలేకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. బ్రహ్మంగారి దర్శనానికి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరూ స్వామివారి నివాస గృహాన్ని సందర్శిస్తారు. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి బ్రహ్మంగారి మఠం అభివృద్ధి చేస్తున్నామన్న అధికారులు నివాస గృహం పట్ల అలసత్వం వహించడంతోనే కూలిందని భక్తులు వాపోయారు. చారిత్రక నేపథ్యం ఉన్న నివాస గృహం కూలిపోవడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని భక్తులు అంటున్నారు. భూత, భవిష్యత్, వర్తమాన కాలజ్ఞాని అయిన శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నివసించిన గృహం గోడ తుఫాను కారణంగా మంగళవారం రాత్రి కూలింది. గోడ కూలిన విషయాన్ని తెలుసుకున్న వెంటనే స్పందించిన పూర్వపు పీఠాధిపతి పెద్ద కుమారుడు వెంకటాద్రిస్వామి, వీరం బొట్లయ్య, దత్తాత్రేయ స్వాములు సందర్శించి పరిశీలించారు. జిల్లా అసిస్టెంట్ కమిషనర్ పట్టెం గురుప్రసాద్, తహసీల్దార్ కార్తీక్, మఠం మేనేజర్ ఈశ్వరాచారి, టిడిపి మండల అధ్యక్షుడు సుబ్బారెడ్డిలు కూడా పరిశీలించి తదుపరి చర్యల గురించి చర్చించారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నివసించిన పురాతన గృహం పూర్తిగా మట్టి, రాయితో కట్టడం వల్లే కూలిందని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగారి మఠంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గృహం కూలిందన్న వార్త తెలియడంతో బుధవారం సాయంత్రం ఆ ప్రదేశాన్ని కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వీరబ్రహ్మేంద్ర స్వామి నివసించిన గృహం పురాతనమై కూలినప్పటికీ అదే స్థలంలోనే పూర్వపు కట్టడం మాదిరే తిరిగి నిర్మించి భక్తులకు దర్శించేందుకు అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు. 1979లో ఇక్కడి గ్రామస్తుల సహకారంతో స్వామివారు నడయాడిన ప్రదేశం కాబట్టి దానికి చిహ్నంగా ఈ మిద్దెకు తాత్కాలిక మరమ్మతులు చేయడం జరిగిందన్నారు. అయితే గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మట్టితో చేసిన మిద్దె కాబట్టి గోడ కూలిపోయిందన్నారు. ఈ వర్షాలకు బాగా నానడం వల్ల దానికి సపోర్టుగా ఉన్న చెక్క కొయ్యలు విరిగి పడడంతో గోడకు బలం లేక ఒక ప్రక్క గోడ కూలిపోవడం జరిగిందని చెప్పారు. అయితే స్వామివారి ప్రాశస్త్యాన్ని కాపాడుతూ ఇంటాక్ వారి సహకారంతో 4 నెలల్లో మళ్లీ ఇదే తరహాలో నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్, తహసీల్దార్ కార్తీక్, డిప్యూటీ తహసీల్దార్ జాన్సన్, ఎంపీడీఓ వై రామచంద్రరెడ్డి, డిఆర్ఓ సుధాకర్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పట్టెం గురుప్రసాద్, దేవాదాయ శాఖ ఇంజనీర్, మఠం మేనేజర్ ఈశ్వరాచారి, ఎస్ఐ శివప్రసాద్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకి మిద్దె ఏదైతే ఉందో మట్టితో చేసినటువంటి మిద్దె దానికి సపోర్టుగా ఉన్నటువంటి ఈ వుడెన్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది కుంగిపోవటం వల్ల ఈ యొక్క భాగంలో ఉన్నటువంటి ముద్దె కుంగిపోవటము, అలాగే దాంతోపాటు ఒక మూల ఉన్నటువంటి గోడ కూడా కూలిపోవటం జరిగింది. ఇది 1978-9లో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల సహకారంతో స్వామివారు నడరినటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ వారికి చిహ్నంగా ఈ యొక్క గృహాన్ని అప్పుడు వారు నిర్మించడం జరిగింది. అయితే దీన్ని మళ్ళా ఆ యొక్క ఏదైతే మెటీరియల్ ఇంతకుముందు చేస్తున్నారో అదే మెటీరియల్ తోటి, అలాగే దీని యొక్క ప్రాశస్త్యాన్ని కాపాడుతూ ఇంటాక్ వారి యొక్క సహకారంతో మళ్ళీ ఇది రాబోయే 4 నెలలు 5 నెలల టైంలో పూర్తిగా రెస్టోర్ చేయించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంటాక్ వారి సహకారం తీసుకుంటున్నాం. ఎందుకంటే ఇటువంటి స్ట్రక్చర్స్ని అంటే వాటికి ఉన్నటువంటి ఒరిజినాలిటీని ఎక్కడా కూడా దెబ్బతినకుండా మళ్ళా రెస్టోర్ చేయడానికి వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి అవగాహన ఉంది. అలాగే దానికి సంబంధించిన టెక్నాలజీ కూడా ఉంది కాబట్టి వారి సహకారం తీసుకుంటున్నాము. అలాగే ఈ యొక్క ప్రాంతాన్ని ఇంతకుముందు 2018లో ప్రొటెక్ట్ చేస్తూ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బావి ఇవన్నీ కూడా రెస్టోర్ చేయడం జరిగింది. అదే విధానంలో ఈ యొక్క బిల్డింగ్ని కూడా రెస్టోర్ చేయడం జరుగుతుంది.
అయితే ఇక్కడ మెయిన్గా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే మొత్తం పైన ఏదైతే స్లాబ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా మట్టితోటి చేసి రాళ్ళు పరిచినటువంటి మిద్దె అది. సో ఆ మిద్దె ఈ వర్షాలకి బాగా నానడం, అదేవిధంగా దానికి మిద్దెకి సపోర్టుగా ఉన్నటువంటి పురాతనమైనటువంటి వుడెన్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది విరిగిపోవటం వల్ల ఒకటేసారి అది కూలిపోవటం, అలాగే దానికి గోడ కూడా కుంగిపోవటం జరిగింది.